కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క కూడా భూపాల్పల్లి జిల్లాకు నీరు ఇవ్వని గత పాలకులు గోదావరి నదీ జలాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గోదావరి జలాలతో రాష్ట్ర రైతుల అవసరాలు తీర్చిన తర్వాతే నీటిని కిందకి వదులుతామన్నారు. గోదావరి కృష్ణా జలాల వాటా విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ట్రిబ్యునల్ ముందు తమ ప్రభుత్వం వాదనలు వినిపించిందని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 2 రోజులే అని ఎగతాళి చేసిన వాళ్ల నోళ్లు మూశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు ఎంపీ కడియం కావ్య. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చెన్నాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు శ్రీధర్ బాబు, కడియం కావ్య. ప్రదేశ్ కు సంబంధించి ఆ ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రయత్నం సరికాదు అని ఇప్పుడు కాదు మేము చెప్పింది. 3 నెలల క్రితం సంబంధిత కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకునేది లేదని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. మా పక్కనున్న ఇదే భూపాల్పల్లి జిల్లా వాసులకు, ఈ రైతాంగ సోదరులకు ఒక్క చొక్క బుట్ట ఇవ్వలేని ఆ దౌర్భాగ్యమైన ఆనాటి ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు గొప్పలు మాట్లాడుతూ ఉన్న వారికి మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. గోదావరి నది జలాలకు సంబంధించి పైనున్న మహారాష్ట్ర కానీ కిందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమకే కానీ మా రైతు సోదరులకు సంబంధించిన అవసరాలు తీర్చినాకనే కిందికి ఒక బొట్టును పోనిస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఇది మా ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు అడుగుతా ఉన్నాం, పక్కన బీజేపీ వారు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వారికి సన్నిహితులు. ఈరోజు మేము గట్టిగా పోరాటం చేస్తా ఉంటే ఆ రోజు బీజేపీతోని మిలాఖాతై టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి కృష్ణా నది జలాలకు సంబంధించి, గోదావరి నది జలాలకు సంబంధించి వారితోని ఏకమై ముందుకు నడిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆనాడు ఆ ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు సంబంధించిన నీటి వినియోగం ఎంత ఉండే 2014 నుంచి 2023 వరకు ఆ వినియోగం ఎన్ని టీఎంసీలు ఎక్కువ వాడుకున్నారో అదే ప్రత్యక్ష నిదర్శనం ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం స్పష్టంగా మేము తెలియజేస్తాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంటిని కూడా నిజం చేస్తున్నారు, ఇంటి కళ కూడా సాకారం అవుతుంది. అదేవిధంగా అన్ని వర్గాలకి, అటు పేదలకి, పిల్లలకి సంబంధించి స్కూల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడమే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని స్టార్ట్ చేశారు. మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి అని చెప్పి వాళ్ళని కూడా కోటీశ్వర్లు చేయాలన్న సంకల్పంతో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తూ దాదాపు సంవత్సరాల కాలంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వము దేశం మొత్తం ఎక్కడైనా ఉందంటే అది కేవలం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అని మీ అందరికీ చెప్తున్నాను.